అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. చాలా రోజుల తర్వాత మనము ఈ రీతిగా కలవడము చాలా సంతోషంగా ఉంటున్నది. దేవుడు ఒక కృప, దేవుని ఒక ప్రణాళిక చాలా గొప్పది. మనము చాలా ప్లాన్ చేస్తాం, చాలా యోచన చేస్తాము, కానీ గాడ్ హ్యాస్ అ క్లియర్ ప్లాన్. మన పట్ల దేవునికి ఒక క్లియర్గా తనకు తెలుసు. మన గురించి ఏమి చెయ్యాలా, మన జీవితం ఆయనకి ఎలా ఉపయోగపడాలా, ఆయన కొరకు మనం ఎలా బ్రతకాలని ఆయనకు ఒక క్లియర్ ప్లాన్ ఉంటున్నది. కానీ ఆ ప్లాన్ని మనకు తెలుసు, కానీ మనం ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేసుకుంటా, ఇగ్నోర్ చేసుకుంటా దూరం అయిపోతూ ఉంటాం. సో దేవుడు నాకు గొప్పగా ఒక ప్లాన్ ఉంచున్నాడు, మనందరికీ కానీ అలాంటి ప్లాన్ ఉంచున్నాడు. సో ఈరోజు మనం అందరం ఆయనకు సరెండర్ అవుదాం. దేవుడు మనల్ని దేవుడు గొప్పగా వాడుకోవాలని దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక ఉంచుతున్నాడు. ఆ ప్రణాళికని గుర్తిరిగి మనం అందరం ఆయన కొరకు బ్రతకాలని ఆశిస్తున్నాడు. కనుక ఆ దిశగా ఈరోజు మనం ప్రయాణం చేద్దాం. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయబోతున్నా. సో ఏం చేయాలని నేను అనుకున్నప్పుడు దేవుడు నాతో రెండు వర్సెస్ మూలకంగా నాతో మాట్లాడాడు. ఆ రెండు వాక్యాలు వేరే వేరే పక్క ఉన్నాయి. ఒకటి ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నది, ఇంకొకటి న్యూ టెస్టిమెంట్లో ఉంది. ఈ రెండు వాక్యాలని దేవుడు ఎలా తీసుకొని వచ్చాడు, అది రెండు చూసినప్పుడు చాలా గొప్పగా అనిపించింది. సో ఆ విషయం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ చూపించింది ఏంటంటే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 13వ వచనం. అక్కడ చూస్తున్నాం, పేతురు ఒక దర్శనం చూస్తున్నాం. ఆ దర్శనం ఏమని అందరికీ తెలుసు. ఆ దర్శనం ఏముంటుంది, ఆకాశం నుంచి అనేక సకల ప్రాణులు దిగి రావడం చూస్తాం. దానిని ఒక స్వరము, పేతురు దీన్ని తినుము అని అంటారు. పేతురు దీన్ని చంపుకొని తినుము అని అంటారు. సో దీన్ని చంపుకొని తిన్నప్పుడు ఈయన ఎక్సిటెడ్గా ఫీల్ అవుతారు పేతురు. అయ్యో, ఎందుకంటే ఆయన వచ్చింది యూదుల ఒక సంప్రదాయం నుంచి వచ్చినాడు. అక్కడ ఈ తినాలా, ఈ తినకూడదని కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని పాటించేవాడు. సో అది చూసి అంటాడు, ఇవన్నీ అశుద్ధమైనవి కదా, వీటిని నేను తినాలా అనుకున్నప్పుడు అప్పుడు ఆ స్వరం దేవుడు అంటాడు, నేను పరిశుద్ధపరిచింది నువ్వు అశుద్ధమని ఎలా అంటావు, సో నువ్వు తినొచ్చు అంటాడు. ఇక్కడ చూసినప్పుడు ఈ యొక్క విషయం ఉంది కదా, ఈ యొక్క దర్శనం ఉంది కదా, ఇది చాలా పేతురు గారు ఇంతవరకు ఆయన ఏదైతే సేవ్ అనుకున్నాడో, లేకుంటే ఆది సంఘము ఏదైతే సేవ్ అనుకున్నదో అది కాదు. దేవుడు ఏదైతే ఆయన ఇష్టపడ్డాడో దాన్ని నెరవేర్చడానికి ఈ యొక్క దర్శనము, ఈ యొక్క మాట, పర్టికులర్ వర్స్ ఉపయోగమైంది. ఎలా అంటారా, అంతవరకు ఎలా ఉన్నదంటే యూదులు వారి దగ్గరే ఉన్న ఒక సువార్త ఏంటి, ఆ సువార్త మన కొరకు యేసుప్రభు మరణించాడు, లేచాడు, ఆయన మరల రాబోతున్నాడు, మనము ఆయన కృప బట్టి ఆయన నమ్ముకోవాలి అని ఆ ఒక్క సువార్త ఉంది కదా. ఆ సువార్త యూదుల దగ్గరే ఉన్న ఆ సువార్తని అలా తీసుకొని లోకం అంతటికి వెళ్ళడానికి ఈ యొక్క సందర్భము ఉపయోగపడింది. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎప్పుడైతే పేతురు గారు ఈ యొక్క దర్శనం చూసి దీని ద్వారా ముందుకు వెళ్ళారో ఆ తర్వాత కొర్నేలును చూస్తారు. వాళ్ళ దగ్గర ఆయన ఒక అన్యులుగా ఉన్నప్పుడు వారింట్లో పోయి మళ్ళీ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడతాడు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే దేవుడు ఒక ప్రణాళిక ఏంటంటే సువార్త ప్రతి ఒక్కరికి వెళ్ళి చేరాలి. ఏదో కొంతమందికి కాదు, అందరికి, లోకం సకల ప్రజలకి పోయి చేరాలని దేవుడు ఆశపడ్డాడు. ఆ ఒక్క విషయాన్ని దేవుడు ఎంత చక్కగా ఆ పేతురుకు చెప్తున్నాడు చూడండి. అదే రీతిగా ఇంకొక విషయాన్నిగా నాకు చూపించాడు. ఏంటంటే కీర్తనలు 133 వచనం. ఇది కానీ చాలా గొప్ప మాటలు. అక్కడ సహోదరుల ఐక్యత గురించి మాట్లాడుతా 3వ వచనం దగ్గర వచ్చినప్పుడు హెర్మోను కొండ మీద నుండి ఒక మంచు అలా సియోను కొండ మీదకి వస్తున్నట్టు ఉంటుంది. అక్కడ మనం ఏం చూస్తామంటే హెర్మోను పర్వతం ఎలా అంటే చాలా మనకి ఇప్పుడు ఊటీ ఎలాగా, కాశ్మీర్ ఎలాగా అలాంటి ఒక ప్రదేశం. అక్కడ నుంచి ఆ మంచు
ఆ మంచు బయలుదేరి సియోన్ కొండ మీదకి వస్తున్నట్టు చూస్తున్నాం. సియోన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, జెరూసలేం, ఇస్రాయెల్, అక్కడంతా ఎలా ఉంటుంది, ఒకలా డ్రై ప్లేస్, ఒకలా డ్రై ల్యాండ్. కానీ అక్కడ ఆ ఒక్క మంచు ఉంది కదా, ఆ మంచు అక్కడికి వచ్చినట్టు చూస్తున్నాం. అలా ఉంటుందంట ఐక్యత, అలా ఉంటుందంట. సో అది విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, ఊటీలో ఉండే ఒక మంచు అలా ట్రావెల్ అయ్యి మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. ఈ మనమున్న ఇప్పుడు ఎండాకాలంలో మన మీదకి ఆ మంచు దిగి వస్తే ఎంత బాగుంటుంది. అలానే దేవుడు మా ఒక్కరు వారికే అనేసి ఆ సువార్తను ఉంచలేదు. దేవుడు ఏం చేశాడంటే, ఆ మంచు ఎలాగైతే ఆ ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఒక హెర్మోన్ పర్వతం మీద ఉన్న ఆ మంచు దిగి వచ్చి అలా మన మీద అందరికీ, ఎలా సియోను కొండ అదొక డ్రై ల్యాండ్లో, ఒక ఎడారి లాంటి ఒక పరిస్థితిలో ఉండే ఒక ప్రదేశంలో ఎలా కురిసిందో, అలా సువార్త, అక్కడున్న సువార్త మన అందరి మీద కానీ రావడానికి దేవుడు కృప దయచేస్తాడు. ఈ కీర్తనలు 133:3లో దేవుడు ఎలాగైతే ఒక ప్రాఫెసీ ఇచ్చాడో, ఆ ప్రాఫెసీని ముందు కాలంలో యాక్ట్స్ 10:13లో నెరవేర్చాడు. హల్లెలూయా. సువార్త కేవలం కొంతమందికి కాదు, సకల ప్రజలకి, భాష అని కాదు, వారి మతం అని కాదు, వారందరికీ, ప్రతి ఒక్క మనుషులకి సువార్త వెళ్ళాలని దేవుడు ఇష్టపడ్డాడు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఆ ఒక ఎలాగైతే ఆ ఒక మంచు దిగి వచ్చి ఇక్కడ తడుస్తుందో, అదే రీతిగా ఎక్కడో ఉన్న సువార్త మనల్ని కానీ వచ్చి తాకింది. అక్కడ ఇంకా నెక్స్ట్ కింద చూసినప్పుడు అది ఎలా ఉంటుందంటే నిత్య జీవంగా ఉంటుందంట. నిత్య జీవంగా, ఫర్ ఎవర్ అని ఉంటుంది అనమాట. సో దేవుడు మనల్ని కానీ ఆ నిత్య జీవంలోకి నడపాలని ఇష్టపడుతున్నాడు. ఆ ఒక ప్రేమ, దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే మనల్ని నిత్య జీవంలోకి నడపాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకు పేతురు కానీ, పౌలు కానీ, ఎంత మనం ఇప్పుడు ఉన్న సంఘాలు కానీ ఎందుకోసం ఇంత ప్రయాసపడుతున్నారంటే, ఎలాగైనా ఈ ప్రజలందరినీ నిత్య జీవంలోకి తీసుకువెళ్ళాలని ఇష్టపడుతున్నాం. సో అక్కడ కానీ అదే రాసి ఉంటున్నది, 133:3లో అదే రాసి ఉంటున్నది. అది ఎలా ఉంటుందంటే నిత్య జీవంలోకి మనల్ని తీసుకుని వెళుతుందంట, అలా ఉన్నట్టు ఉంటుందంట. సో ఈరోజు ఈ మాటలు విన్న మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, సువార్త కేవలం మనకే కాదు. చాలామంది ఈ కాలంలో పరిస్థితులు ఎలా ఉందంటే, మన దగ్గరే ఉంటాం, దేవుని గురించి బాగా తెలుసుకుంటాం, దేవుని గురించి బాగా మాటలు వింటాం, అన్నీ చేస్తాము. కానీ ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? సకల ప్రజలకు వెళ్ళి, సకల లోకానికి వెళ్ళి అనేక శిష్యులుగా మార్చమని అన్నాడు. కానీ ఆ విషయాన్ని మర్చిపోతాం. ప్రేయర్ చేస్తాం, సంఘానికి ఎవ్రీ సండే ప్రేయర్కి పోతాం, అన్నీ చేస్తాం, కానీ ఇది ప్రాముఖ్యమైన విషయం ఏదో ఉందో దాన్ని మర్చిపోతాం. సో దేవుడు ఎలాగైతే ఆ మంచు హెర్మోను పర్వతం మీద ఉన్న ఒక మంచు సియోను కొండ మీద ఎలాగైతే వచ్చిందో, అలా దేవుడు కానీ ఆశిస్తున్నాడు. ఆయన ఒక కృప, ఒక నిత్య జీవము ఎలాగైతే అక్కడి నుంచి అలా వచ్చిందో, మన దగ్గర నుంచి ఇంకా సకల జనులకు కానీ వెళ్ళి చేరాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సహోదరులు ఐక్యంగా ఉండడం చాలా మధురం, కానీ మనలో ఐక్యత లేదు. సో ఆ ఒక ఐక్యత కలిగి మనమందరం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సో ఈరోజు మనం ఏం చేయాలంటే, ఇక ముందుకు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సువార్తను, ఈ యొక్క పనిని గుర్తుపెట్టుకొని ఆ ఒక్క పనిని అనేకులకి, ఆ ఒక సువార్తను అనేకులకు తీసుకుని వెళ్ళి వారికి చాటించాలి. అలా చాటించినప్పుడు ఎలాగైతే ఒక ఆ మంచు పడే అవకాశమే లేని పరిస్థితుల్లో మంచు పడినప్పుడు వాళ్ళకి ఎంత బాగా అనిపిస్తుందో అలా. ఎందుకంటే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను పిల్లిపల్లి అని ఆంధ్రాలో ఒక ఊరు ఉంది. నేను ఒకసారి ఏం చేసినానంటే, ఎండ ఉన్న పరిస్థితుల్లో, లైక్ సమ్మర్లో వెళ్ళినాను, మే టైంలో అనుకుంటా. వెళ్ళినప్పుడు నా వల్ల కాలేదు, చాలా కష్టంగా, చాలా బాధపడుతూ నేను కృంగిపోయినా. కానీ నెక్స్ట్ నేను అక్కడికి మరలా వెళ్ళడం జరిగింది, ఒక 5-10 years తర్వాత మళ్ళీ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళడానికే భయపడ్డాను. అయ్యో, అంత వేడి ఉండే ప్రదేశానికి నేను రాను, చుట్టూ కొండలే, చాలా వేడిగా ఉంటుంది. కానీ ఈసారి నేను వెళ్ళినప్పుడు వర్షాకాలంలో వెళ్ళినప్పుడు ఒక మంచు, ఒక వర్షం లైట్గా పడుతూ, అది నా లైఫ్లో మర్చిపోయాను. అంత అందంగా ఉన్నది, ఆ ఊరే అందంగా ఉన్నది. ఆ ఫీలింగ్, ఒక అనుభవమే చాలా బాగున్నది. అలాంటి అనుభూతి ఇమాజిన్ చేయండి. ఎడారి పరిస్థితుల్లో మనకు ఉన్న అనేక ప్రజలకు దేవుని ఒక మంచు, దేవుని ఒక ప్రేమ వచ్చి తగిలితే ఎలా ఉంటుంది ఇమాజిన్ చేయండి. సో అలాంటి ఒక ప్రేమను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సో మనమేం చేయాలంటే, మనకే కాదు, మన మధ్యలో ఉన్న వారికే కాదు, మనం క్రిస్టియన్స్కే కాదు,
సో మనం ఏం చేయాలంటే అందరికీ కానీ సువార్తను తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడదాం. అలా ఇష్టపడినప్పుడు దేవుడు గొప్పగా మనల్ని ఉపయోగించుకుంటాడు. ఈ యొక్క సువార్తని ఇంకా అనేక రెట్లు తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ ఇస్తాడు. ఎందుకంటే నా సర్కిల్లోనే అనేకరికి ఇంకా దేవుడి గురించి తెలియదు, ఆయన ప్రేమ ఏంటో, ఆయన కనికరం ఏంటో, ఆ ఒక కృప ఏంటో అనేకలకు తెలియని పరిస్థితిలో వారికి వెళ్ళి చెప్పినప్పుడు వారు ఒకసారి గుర్తించి వాళ్ళు సంతోషిస్తారు. ఆ ఒక అనుభవం వారి కష్టాల్లో ఉండే వారికి ఆ అనుభవం కలిగినప్పుడు చాలా సంతోషపడతారు. సో అలాంటి ఒక కృప మనందరికి దేవుడు దయచేయాలని ఈ యొక్క మాటల ద్వారా మాట్లాడుతూ నేను నమ్ముతున్నాను. సో ఈ మాటలు విన్న మనము మన జీవితంలో ఈరోజు నుంచి గుర్తుపెట్టుకుందాం. కేవలం సువార్త ఒక పక్క ఆగిపోవాలని ఇష్టపడలేదు, హెర్మోన్ పర్వతం మీదే ఉండాలని ఇష్టపడలేదు. ఇప్పుడు మీరు సైంటిఫిక్గా కానీ చూసినప్పుడు ఆ మనిషి ఎక్కడి నుంచి వస్తుందంటే మెడిటేరియన్ రేంజ్ నుంచి వస్తుందంటే, మెడిటేరియన్ రేంజ్ అంటే ఎక్కడంటే ఆ హెర్మోన్ పర్వతం ఉన్న ప్రదేశమే అదే మెడిటేరియన్ రేంజ్. అక్కడి నుంచి ఇస్రాయల్ మీద వస్తున్నట్టు చూస్తున్నాం. అలానే దేవుడు మనం ఏం చేస్తాం, ఒక్క పక్క మన సువార్తను లాక్ చేసి వీరికైనా ఉంచలేదు, దాన్ని అందరికీ తీసుకుని వెళ్ళాలనే ప్రయత్నం చేశాడు. ఆనాడు పేతురు ఆ దర్శనం ద్వారా ఆ సువార్తను అనేకులకు తీసుకుని వెళ్ళాడు, ఇంకా గొప్పగా సేవ చేసినాడు. ఆది సంఘానికి ఆయన పిల్లర్గా ఉన్నాడు. సో మనం కానీ మన జీవితంలో ఒకవేళ మనదే సువార్త, మనకే ఇది దేవుని ఒక ప్రేమ మనకు మాత్రమే అనుకుంటున్నామేమో, అలా కాదు. మనకిచ్చిన పని, మెయిన్ పని ఏంటో ఆ పనిని గుర్తిస్తాం. కేవలం ప్రార్థన చేసి అలా ఉండిపోవడం కాదు, దేవుడు మనకిచ్చిన పనిని గుర్తు చేసుకుంటూ అలా ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడదాం. అలా బ్రతికినప్పుడు ఆ ఒక చల్లని దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క ప్రేమ అనేకరికి వెళ్ళి చేరినప్పుడు వాళ్ళ జీవితాలు కానీ సంతోషంగా ఉంటుంది. సో అలా దేవుడు మనల్ని అందరినీ నడిపించాలని కోరుకుంటూ, దేవుడి యొక్క అవకాశం దయచేసిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.